వరల్డ్ టాప్ 100 యూనివర్సిటీస్ లో 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలనుకుంటున్నారా? ఇండియాస్ టాప్ కాంపిటిటివ్ ఎగ్జామ్స్, ఐఐటీ, నీట్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలన్నా, ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో జాయిన్ అవ్వాలన్నా, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరీర్ కౌన్సిలింగ్ కావాలన్నా, మీ కెరీర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలనుకున్నా 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ గారిని సంప్రదించండి. నమస్తే సార్. నమస్తే. నేను డాక్టర్ మహేష్. ఈరోజు ఇంకో వండర్ఫుల్ ఆన్లైన్ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రాము మీకోసం మేము ఒకటి తీసుకొచ్చాము. దిస్ ఈజ్ డేటా సైన్సెస్, బిఎస్ ఇన్ డేటా సైన్సెస్ ఫ్రమ్ ఐఐటి మద్రాస్ అనమాట. చాలా వండర్ఫుల్ ప్రోగ్రాము. గ్రాడ్యుయేషన్ ఈక్వలెంట్. మీరు ఏదైనా చిన్న కాలేజీలో ఇంజనీరింగ్ ఎన్రోల్ అయితే ప్యారల్గా మీరు ఐఐటి మద్రాస్ నుంచి బిఎస్ డేటా సైన్సెస్ చేయొచ్చు. సో మీకు బిఎస్ డేటా సైన్సెస్ సర్టిఫికేట్ వాళ్ళు ఇస్తారు. దాంతోపాటు మీరు గేట్ రాయొచ్చు, అన్ని ఎగ్జామ్స్ మీరు రాయొచ్చు. చాలా వండర్ఫుల్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాము. సో ఇదేంటంటే ఇది ఇన్ ద కేస్ మధ్యలో ఎప్పుడైనా మీరు ఈ ప్రోగ్రామ్ నుంచి డ్రాప్ అయితే దానికి సంబంధించి సర్టిఫికేట్ కూడా మీకు ఇస్తారు. అంటే ఫస్ట్ ఫౌండేషన్ సర్టిఫికేట్ అని, తర్వాత డిప్లొమా సర్టిఫికేట్ అని, తర్వాత బీఎస్సీ సర్టిఫికేట్ అని, తర్వాత బిఎస్ సర్టిఫికేట్ అని, ఆ లెవెల్స్ బట్టి మీకు సర్టిఫికేట్ ఇస్తారు. ఈ ప్రోగ్రామ్ గురించి ఇంకా డీటెయిల్గా మనం సతీష్ అన్నట్టు తెలుసుకుందాం సార్. ఈ డెఫినెట్గా అండి, అంటే మీకు మొత్తం అన్ని క్రెడిట్స్ మనం ఐఐటి మద్రాస్కి ఇవ్వాల్సి వస్తుంది. ఏం చేసినా కూడా వాళ్ళే చేస్తూ ఉంటారు. డెఫినెట్గా ఇదొక రెవల్యూషనరీ ఐడియా. ఫస్ట్ ఇనీషియల్గా ఏదో కొత్త అని అనుకున్నారు అందరూ. సో ఎవ్రీవేర్ ఐఐటి మద్రాసు, లేకపోతే ప్రతి ఇంట్లోనూ ఐఐటి మద్రాసు ఉండాలి అన్న కాన్సెప్ట్తో వచ్చారండి వాళ్ళు యాక్చువల్గా. సో ఒక డిగ్రీని వాళ్ళు డిజైన్ చేసి, అది కూడా డిగ్రీని ఆన్లైన్లో చాలామంది ఇస్తారు, కానీ ఏదైనా ప్రాపర్గా ఎగ్జామ్స్ కండక్ట్ చేసి డిగ్రీ సర్టిఫికేట్ ఇవ్వడం అనేది ఛాలెంజింగ్ టాస్క్ అండి. ఆఫ్లైన్ మీరు అనుకున్నది ఈజీ కాదు. అవునవును సార్. దాని లాజిస్టిక్స్ అదంతా దగ్గర మీకు 1,40,000 దాకా ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేశారు. డిగ్రీ తక్కువ మందికి రావచ్చు, అది వేరే విషయం పక్కన పెట్టండి. బట్ ఫస్ట్ బ్యాచ్ ఏదైతే ఉన్నారో, ఫస్ట్ బ్యాచ్ బయటకు వచ్చిన తర్వాత ఎలా ఉంటుంది ఏంటి అన్నటువంటి రకరకాల డౌట్లు ఉన్నాయి, మాకు కూడా ఉంది. ఇప్పుడు ఫస్ట్ బ్యాచ్ బయటకు వచ్చి వాళ్ళకి నేనే ఒక స్టూడెంట్ని యూఎస్ పంపించడం అన్నది ఏదైతే ఉంటుందో అది డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. అంటే ఆల్మోస్ట్ ఇంతకుముందు నేను వీడియో చేసినప్పటికీ కూడా అప్పటికి ఇంకా బ్యాచెస్ బయటకు రాలా. సో నాకు ఒక డౌట్ లోపల ఉంది, అసలు ఈ డిగ్రీని మనం అప్లై చేస్తే అసలు వాడు ఏమైనా ఎంఎస్ సీట్ ఇస్తాడా, ఇవ్వడా, ఇది ఏదైనా ఆన్లైన్ డిగ్రీ కింద చూస్తాడా, ఇట్లా రకరకాల అనుమానాలు నాకు ఉండి, బట్ అలా కాకుండా అడ్మిషన్ వచ్చింది. ఫస్ట్ టైం నాకు ఈ ఇయర్ ఒక స్టూడెంట్కి ఎంఎస్ అడ్మిషన్ రావడం జరిగింది. ఇది డెఫినెట్గా కొంత కాన్ఫిడెన్స్ని మనకి బిల్డ్ చేస్తుంది, ఫస్ట్ పాయింట్. రెండోది ఏంటంటేనంటే, ఈ ఆన్లైన్ ఎడ్యుకేషన్లో ఎప్పుడైతే మీకు ఐఐటి మద్రాస్ వచ్చిందో, తద్వారా మిగిలినటువంటి కాలేజెస్ కూడా ముందుకు వచ్చి మీకు అన్ని, అంటే జోధ్పూర్ లేకపోతే పాట్నా లేకపోతే ఇంకోటి కాదండి, ఆల్మోస్ట్ అన్ని ఐఐటీస్ కూడా ఇప్పుడు కొత్తగా కాన్పూర్ సైబర్ సెక్యూరిటీ సంబంధించి కానివ్వండి, సంవత్సరం ఇట్లాగా అన్ని ఐఐటీస్ కూడా నెమ్మదిగా ఒక్కొక్కటి యాడ్ చేసుకుంటూ కూడా ఈ బ్యాచిలర్ డిగ్రీస్ ఏదైతే ఉన్నాయో నెమ్మదిగా వాళ్ళ యొక్క పరిధిని పెంచుకుంటూ రావడం జరుగుతుంది. ఒకటి ఈ పరిధిని పెంచుకున్నప్పుడు ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటేనండి, ఒకటి డేటా సైన్స్ బిఎస్ ప్రోగ్రామ్ అంటారు కాబట్టి, సరే కంప్యూటర్ సైన్స్ అనే పేరు కాకపోతే డేటా సైన్సో లేకపోతే ఏయో లేకపోతే ఎట్లా పెట్టుకుంటా మీకు ఏదైతే ఉంటాయో ఇవన్నీ కూడా, ఎందుకంటే ఇంజనీరింగ్ అన్న పదాన్ని మనం వాడడానికి కుదరదండి, ఎందుకంటే ఆన్లైన్ డిగ్రీ కాబట్టి. ఇంజనీరింగ్ అనేది కాకుండా వాళ్ళకి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి కాబట్టి బిఎస్ అన్న పదాన్ని ఇస్తున్నాం మనం. ఎందుకంటే ఇంజనీరింగ్ అంటే ఆన్లైన్లో ఇవ్వడం కొంచెం ల్యాబ్స్ అని లేకపోతే వేరే డిఫరెంట్ సైన్స్ డిపార్ట్మెంట్ నుంచి ఇవ్వడానికి ఉంటుందండి మనకి రూల్. అవి ఏఐసిటీ రూల్ కానీ లేకపోతే వేరేది కానీ, ఎందుకంటే ఫుల్ టైం అయితే తప్ప ఏఐసిటీ గుర్తింపు ఉన్న డిగ్రీస్ మనకు భారతదేశంలో ఇవ్వరు కాబట్టి ఆ కాంటెస్ట్లో వాళ్ళకి బిఎస్ అనే డిగ్రీ వచ్చింది తప్ప, కరికులం పర్స్పెక్టివ్లో బిఎస్ అయినా బి ఇంజనీరింగ్ అని ఉంటే చాలామందికి అవగాహన ఉండదు కాబట్టి బిఎస్ తక్కువ ఎక్కువ అనుకుంటారు. కాదండి. సో అది టెక్నికల్ ఆస్పెక్ట్స్లో ఆ డిగ్రీ పేరు ఇవ్వకూడదు కాబట్టి అలా మీకు రాలేదు. సో అది ఫస్ట్ క్లారిటీ. రెండో పర్స్పెక్టివ్లో ఏంటంటేనండి, నెమ్మదిగా బిఏ డేటా సైన్స్కి సంబంధించినది కాకుండా ఇంకొంచెం ఎక్స్పాన్షన్కి వెళ్ళి కోర్సులు మళ్ళీ యాడ్ చేసుకుంటే ఎలక్ట్రానిక్స్ కానివ్వండి, ఇప్పుడు కొత్తగా ఏరోస్పేస్ని కూడా ఐఐటి మద్రాసులో యాడ్ చేయడం జరిగింది. అంటే ఏమవుతుంది అంటే, ఒకటి కోర్సు టెక్నాలజీ, మిగతా కాలేజెస్ ముందుకు రావడం, ప్లస్ ఈ కోర్సుకి అడిషనల్గా వేరే కోర్సెస్ యాడ్ చేయడం జరిగింది. ఇంకా కొంచెం అడ్వాన్స్డ్గా ముందుకు వచ్చి, ఓకే ఈ 3 ఇయర్స్ డిగ్రీ 4 ఇయర్స్ పెట్టిన తర్వాత కొన్ని కాలేజెస్, ఇప్పుడు మీకు జోధ్పూర్ కానివ్వండి లేకపోతే ఈవెన్ పాట్నా, వాళ్ళు ఏమంటారంటే ఓకే గేట్ ఎగ్జామ్తో మీరు ఐఐటీస్కి వెళ్ళరండి, ఫైన్. అసలు గేట్ ఎగ్జామ్ లేకుండా కూడా ఐఐటీస్లో ఎంటెక్ ఎందుకు ఇవ్వకూడదని జోధ్పూర్ ముందుకు వచ్చి వాళ్ళు ఏం పెట్టారంటే, ఈ పర్టికులర్ కోర్సులో మీకు 7.5 8 వాట్ ఎవర్ ఇట్ ఈస్ జీపీఏ వస్తే 2 ఇయర్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే గేట్ ఎగ్జామ్ లేకుండా డైరెక్ట్గా మా దగ్గరికి ఎంటెక్ రండి. ఓకే, ఇది కూడా చాలా గ్రేట్ అడ్వాంటేజే కదండి. అంటే గేటు మనం లేకుండా వెళ్ళి ఆప్షన్. ఇది నెమ్మదిగా ఏంటంటే దీని పరిధిని పెంచుకుంటూ వస్తుంది, ఎక్కువ మంది ఎన్రోల్ అవుతున్నారు, చక్కగా చదువుతున్నారు. డిగ్రీ వ్యాలిడేషన్ ఉందా అని అడిగితే పర్ఫెక్ట్గా గేట్ ఎగ్జామ్ రాయడానికి కానీ వాటికి కానీ ఉంటుంది. బట్ ప్లేస్మెంట్స్కి అలౌ చేయడం అనేది ఏదైతే ఉంటుందో అది ఉండదు. కానీ బట్ ఒక బ్యూటీనెస్ ఏంటంటే, దీంట్లో ఈ ఐఐటి మద్రాసులో బిఎస్లో జాయిన్ అయిన వాళ్ళందరూ ఎవరైతే ఉన్నారో లాస్ట్ 3 ఇయర్స్ నుంచి
వాళ్ళొక ఏదో స్టూడెంట్ యూనియన్ లాగానో లేకపోతే ఏదో స్టూడెంట్ బాడీ లాగా ఒకటి తయారు చేసేసుకుని ఈ ప్రోగ్రామ్ రన్ చేసి ఫ్యాకల్టీని అందులో మెంబర్ల కింద పెట్టుకుని ఒక 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 సంస్థనే రన్ చేసినట్టుగా రన్ చేస్తున్నారు ఇప్పుడు వీళ్ళు. అంటే కంపెనీస్ని తీసుకురావడం, ఈ స్టూడెంట్స్కి యాక్సెస్ ఇవ్వడం, ఇంటర్న్షిప్స్ తీసుకురావడం, ఈ స్టూడెంట్స్కి యాక్సెస్ ఇవ్వడం, వాళ్ళకి సపరేట్ ఫేస్బుక్ పేజీ, లింక్డ్ఇన్ పేజీ, వాళ్ళకి సపరేట్గా ఒక వెబ్సైటు, లేకపోతే మధ్య మధ్యలో టాప్ స్టూడెంట్స్ని ఐఐటి మద్రాస్ పిలిపించడం, లేకపోతే ఇంటర్న్షిప్స్ని ఇవ్వడం, ఇదంతా కూడా ఒక స్ట్రీమ్ లైన్ చేసేసారు దీన్ని. ఆఫ్లైన్ అన్న మాటే కానీ నెట్వర్కింగ్ చాలా వండర్ఫుల్గా చేసేసారు, దాన్ని సక్సెస్ఫుల్గా చేశారు. సో డెఫినెట్గా ఒకప్పుడు డిగ్రీ చదువుతూ ఇది చదవండి అని చెప్పాం. ఇప్పుడు కొంతమంది స్టూడెంట్స్, నేను అందరికీ కాదండి, ఇది ఫోర్స్ జనరల్గా చెప్తున్నాం కాబట్టి అందరూ స్టూడెంట్స్కి వర్తించు కొన్ని మాటలు. ఏం చదవకుండా ఒక డిగ్రీ చదవండి అని చెప్తున్నాం కొంతమందికి మేము. దానికి రీజన్ ఏంటంటే, కోర్స్ మీరు ఏదన్నా చిన్న కాలేజీలో చదివినప్పుడు ప్యారల్గా ఈ డిగ్రీ చేసినప్పుడు అడ్వాంటేజ్ ఉంటుంది అంటే డెఫినెట్గా అడ్వాంటేజ్ ఉంటుంది. దీంట్లో ఉన్నటువంటి కొన్ని మైనస్ పాయింట్లు కాదు కానీ కొన్ని జాగ్రత్తలు మనం చెప్పుకోవాలి. ఓన్లీ ఇంట్లో కూర్చుని 4 years చదవడం అనేది అయితే ఉంటుందో అది అందరి వల్ల అవ్వదు. డిస్ట్రాక్షన్స్, మొబైల్స్, బ్యాచ్ ఇదంతా కూడా అది చాలా రేర్ కేసెస్లోనే మేము పర్సనల్గా చూసి వాళ్ళ పరిస్థితిని బట్టి రికమెండ్ చేస్తున్నాం. రేర్ కేసెస్ అండి అది. అది అందరికీ కూడా అవ్వదు. ఎవరైతే రిజిస్టర్ అయ్యారో మంచి 7.5, 8 or 8 అబోవ్ జీపీ వచ్చి స్టూడెంట్స్ 5% కూడా ఉండట్లేదు. దాన్ని లైట్గా తీసుకుంటారు, సీరియస్గా చదవట్లేదు. ఆ సీరియస్నెస్ పెరగాలి. చాలామంది పిల్లలు టెక్ మహేంద్ర కానీ, శివనాథర్ కానీ, ఎన్ఐటీస్ కానీ, IIITs కానీ ఇలాంటి పిల్లలు ప్యారల్గా డిగ్రీ రన్ చేసే వాళ్ళకి నేను ఇచ్చి జాగ్రత్త ఏంటంటే, కొంచెం బెటర్ కాలేజీలో చదివే స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మేబీ వాళ్ళకి ఈ డిగ్రీతో పెద్దగా అడ్వాంటేజ్ ఉండకపోవచ్చు, ప్రొవైడెడ్ ఆ జీపీఏ పోతే. అంటే ఒక డిగ్రీలో 9 జీపీఏ వస్తే మంచి కాలేజ్ అయి ఉంటాయి. ఏ ఎన్ఐటీలోనో ఐఐటీలో చదువుతున్న పిల్లడు అనుకుందాం. ఆ 9 ఉన్న జీపీఏ ఒక డిగ్రీకి వాల్యూ ఎక్కువ, ప్లేస్మెంట్స్కి కానీ హైయర్ స్టడీస్కి కానీ. మీరు 2 డిగ్రీలు చేసి ఇందులో 7.5 ఇందులో 7.5 వస్తే మీరు వాల్యూ ఉండదు. ఇది చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయవలసినటువంటి పాయింట్. మీరు చిన్న కాలేజీలో చదివారు కాబట్టి మీ డిగ్రీకి పెద్దగా వాల్యూ ఉండదు కాబట్టి మీరు రెగ్యులర్ ఇంజనీరింగ్ కాలేజీలో ఉన్న జీపీఏని 6, 7 తెచ్చుకున్నా ఏదో నామకా పేరు డిగ్రీ ఉంటుంది కాబట్టి ఈ ఆన్లైన్ డిగ్రీలో ఉన్నటువంటి డిగ్రీని కనీసం 8, 8.5 తెచ్చుకున్నట్లయితే అడ్వాంటేజ్ ఉంటుంది. అలా కాకుండా రెగ్యులర్ ఎంసెట్ కాలేజీలో చదివి దానికి 8 తెచ్చుకుని దీంట్లో మళ్ళీ తక్కువ తెచ్చుకుంటే ఈ డిగ్రీ మళ్ళీ వాడడానికి లేదు. ఇట్లా కండిషన్స్ ఏవైతే నేను ఇప్పుడు మనం మాట్లాడుకున్నామో ఇది కొంచెం జాగ్రత్తగా గమనించాలి. మీరు మంచిది కదా అని చెప్పాను కదా అని చెప్పేసి మీరు దూకి 2 పోగొట్టుకోకూడదు. బెటర్ కాలేజీలో చదివినటువంటి విద్యార్థికి డిగ్రీ అవసరం అని అడిగితే ఇప్పుడు మీరు ఎవడో ఐఐటి హైదరాబాద్లో చదివేవాడు కంప్యూటర్ సైన్స్ వాడికి మరి డిగ్రీ ఎందుకు? అది ఎవరికి చెప్తున్నారు? వాళ్ళు టైర్ 3 కాలేజీలో ఉన్నటువంటి పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి డిగ్రీ బెనిఫిట్ అవుతుంది. కానీ ఈ టైర్ 3 కాలేజీలో చదివే పిల్లలు ఎవరైతే ఉంటారో అది ఆ ఇంజనీరింగ్ని మేనేజ్ చేసుకుంటూ దీన్ని కూడా ప్యారల్గా మేనేజ్ చేయగల ఎబిలిటీ ఉండి టైం స్పెండ్ చేసి సీరియస్గా చదవగలిగితే తప్ప అది 2 పోతాయి. అందుకని అందరికీ రికమెండేషన్ అంటే కాదు. మేబీ కొంత అడ్వాంటేజ్ ఉండాలంటే నేను నా ఎక్స్పీరియన్స్లో చూసింది ఏంటంటే, మీరు ఐఐటి మద్రాసు డిగ్రీలో ఉన్న సబ్జెక్ట్స్ మీ అకాడమిక్ కరికులం ఉన్న సబ్జెక్ట్స్ పక్కన పెట్టుకుని మ్యాపింగ్ అవుతున్నాయి అనుకోండి. మేబీ రెగ్యులర్ బీటెక్ ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ ఫస్ట్ ఇయర్ జాయిన్ అయ్యారు అనుకోండి, ఈజీ అయిపోతుంది కదా. ఎగ్జాక్ట్లీ. మేబీ 1 year లేట్గా ఈ డిగ్రీ వస్తుంది, వేరే విషయం. 2 ప్యారల్గా బిఎస్ ప్రోగ్రామ్ ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే మన టైమింగ్స్ ఆర్ ఫ్లెక్సిబుల్ సార్. అంటే ఈ సెమిస్టర్ చేసి నెక్స్ట్ సెమిస్టర్ మీకు కావాలంటే బ్రేక్ తీసుకోవచ్చు. మళ్ళీ మీరు నెక్స్ట్ సెమిస్టర్ చేసుకోవచ్చు. కొంతమంది డిగ్రీని 3 yearsలో ఫినిష్ చేసిన కూడా చూశాను నేను. ఎందుకంటే ఈ ఆన్లైన్ ఈ డిగ్రీలో ఆఫర్ చేసేది మద్రాసులో కానీ వేరే చోట కానీ 3 terms 2 terms కాదు. 3 అవడం వల్ల ఏంటంటే 3 times మీరు కోర్స్ రిజిస్ట్రేషన్ చేయొచ్చు ఆన్లైన్ అవ్వడం వల్ల. 3 into 4 12 months. రెగ్యులర్ సిస్టమ్ 2 semesters. దీంట్లో ఇంకొక కొసమెరుపు ఏంటంటే బైపీసీ స్టూడెంట్స్ కూడా దీనికి వెళ్ళే అవకాశాన్ని వాళ్ళు కల్పించారు. మ్యాథ్స్ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ అని ఉంటుంది, ఎగ్జామ్ రాసి ఫౌండేషన్ ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయితే వెళ్ళిపోవచ్చు. జేఈ మెయిన్స్ క్వాలిఫై అయితే డైరెక్ట్ అడ్మిషన్ ఇచ్చినప్పటికీ కూడా జేఈ మెయిన్స్ క్వాలిఫై అవ్వకపోయినా మీరు భయపడక్కలేదు. వాళ్ళు ఎగ్జామ్ పెడతారు, మళ్ళీ ఆ ఎగ్జామ్ కూడా మళ్ళీ వీడియోస్ ఫ్రీగా ఆడేస్తారు. అవును, బేసిక్ ఫౌండేషన్, బేసిక్ మ్యాథ్, బేసిక్ మళ్ళీ వాడే ఇస్తాడు. అవును, వీడియో కొత్తగా మళ్ళీ సిలబస్ ఏంటి, ఎగ్జామ్ ఏంటని వీడియో మళ్ళీ తొడగొక్కలేదు. సో అప్పుడు ఏమవుతుంది, బైపీసీ స్టూడెంట్స్కి యాక్సెస్ వచ్చింది, జేఈ మెయిన్స్ క్వాలిఫై అవ్వకుండా వెళ్ళడానికి అవకాశం వచ్చింది. ప్రాజెక్ట్స్ ఉన్నాయంటే ఉన్నాయి, రీసెర్చ్ ఉందా అంటే ఉంది, ఎగ్జిట్ ఆప్షన్ ఉందా అంటే ఉంది, ఈ డిగ్రీతో బయట ఫారెన్ వెళ్ళే అవకాశం ఉందంటే ఉంది.
గేట్ రాయొచ్చు, నెట్వర్క్ ఉందా అంటే ఉంది, గేట్ కూడా రాయొచ్చు కదా సార్. రైట్, గేట్ రాయొచ్చు. రాయొచ్చు. ప్లస్ ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ దాల్మన్స్ ఏవైతే ఉంటుందో దాంట్లో వెళ్ళిపోవచ్చు. అది కూడా ఉంది. ఇన్ఫ్యాక్ట్ 2026లో టాప్ 10 ర్యాంక్స్లో గేట్ డేటా సైన్సెస్ అండ్ ఏఐ అనే గేట్ పేపర్ ఉంటుంది, డిఏ అనమాట, డేటా సైన్స్ ఏఐ. సార్ ఈ బిఎస్ వాళ్ళు టాప్ 10 స్టూడెంట్స్ చాలా మంది వచ్చారు సార్. ఫస్ట్ ర్యాంక్ కూడా ఎంబీబీఎస్ మొన్న, అవును, ఎంబీబీఎస్ డేటా సైన్స్ చదివి ఆల్రెడీ ఫస్ట్ ర్యాంక్ కొట్టాడు. ఫస్ట్ ర్యాంక్ వచ్చాడు. దట్ ఇస్ యాక్చువల్లీ అమేజింగ్ దిస్ థింగ్ యాక్చువల్లీ. సో అంటే సీరియస్గా మీరు చదివే స్టూడెంట్స్ అయితే మీకు ఎలాంటి ఇబ్బంది లేని డిగ్రీ. కానీ ఎమోషనల్గా మీరు ఆవేశపడి ఈ డిగ్రీని తీసుకుని అటు మీరు చదివే రెగ్యులర్ డిగ్రీకి దీనికి న్యాయం చేయకుండా రెండు పోగొట్టుకున్నటువంటి స్టూడెంట్స్ యొక్క నెంబర్ ఎక్కువ ఉందండి. నేను దానికి భయపడుతున్నాను. ఇప్పుడు ఇందులో ఉన్న ప్లస్ అనేది మనం చెప్పాం, సీరియస్నెస్ ఎక్కువ ఉండాలి కదండి. ఇప్పుడు డిగ్రీస్ మేనేజ్ చేయడం అంటే అంత ఈజీ విషయం కదా. ఆ డిగ్రీ అసలు రాదు, ఐఐటి మద్రాసు చాలా టఫ్ ఉంటుంది. అది ప్లస్ జీపీఏ రావాలి కదా, అందులో 7 వచ్చింది అనుకుందాం, ఇక్కడ 7 వచ్చింది, 7.5 ఏం ఉపయోగం? మేము ఫారెన్ అప్లై అంటే ఏది పెట్టాలి అప్పుడు? నేను 7 పెడతాడు సీట్ ఇవ్వడం, ఇది పెడితే ఇవ్వడం. సో అందువల్ల ఏంటంటే జనరల్గా ఏదైనా ఫారెన్ యూనివర్సిటీ అడ్మిషన్స్కి వెళ్ళాలన్నప్పుడు ఒక డిగ్రీ స్ట్రెంగ్త్ ఉంటే 2 డిగ్రీలు అక్కర్లేదు. చిన్న కాలేజీలో చదివినప్పుడు ఐఐటి ఆన్లైన్ డిగ్రీకి మీకు ఎక్కువ వాల్యూ ఇవ్వండి. పెద్ద కాలేజీలో చదువుతున్నప్పుడు ప్యారల్గా మీకు డిగ్రీ అవసరం లేదు, కానీ మీకు కావాల్సిన సబ్జెక్ట్ని రిజిస్టర్ చేసి చదువుకోవచ్చు. సర్టిఫికేట్స్ తీసుకోవచ్చు, ఎన్పిటిఎల్ సర్టిఫికేట్స్ తీసుకోవచ్చు. ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే సెకండ్ ఇయర్ 12th చదువుతున్న స్టూడెంట్స్ రిజల్ట్ రాకుండానే ముందే మీరు రెడీ అయ్యి వెళ్ళే అవకాశాన్ని కూడా ఇచ్చారండి. 12th సర్టిఫికేట్ మీరు సబ్మిట్ చేయక్కర్లా, అదొక ఆప్షన్ వాళ్ళు ఇవ్వడం జరిగిందండి. కొంచెం ఎర్లీగానే మీరు రిజిస్టర్ చేసుకునే అవకాశాన్ని కూడా వాళ్ళు ఇవ్వడం జరిగింది. చిత్రం ఏంటంటే ఇందులో ఎలక్టివ్స్ కూడా పెడుతున్నారు. ఇప్పుడు ఫస్ట్లో పెట్టలా, ఇప్పుడు ఎలక్టివ్స్ కూడా వాళ్ళు పెట్టలేదు. ట్రాక్స్ కూడా పెడుతున్నారండి. చాలా వండర్ఫుల్ కోర్సెస్ పెట్టారు సార్. మిషన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్, కంప్యూటర్ విజన్, ఎన్ఎల్పి, మంచి కోర్సెస్ ఇంక్లూడెడ్. దీంట్లో ఇంకొంచెం ముందుకు వచ్చి ఐఐటి మద్రాసులో చేసినటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే ఇది చాలా మందికి తెలియదు. ఎవరైతే సర్టన్ జీపీఏ దాటిందో అఫీషియల్గా ఐఐటి పాలకాడ్, మిగతా ఐఐటీస్ ఏవైతే ఉన్నాయో ఎంఓయూ అయినటువంటి ఐఐటీస్కి వెళ్ళి 1 year ఫిజికల్గా చదవచ్చు. ఇది చాలా మందికి తెలియదు సార్. వాళ్ళు ఎంఓయూస్ 4 ఐఐటీస్తో ఎంఓయూస్ పెట్టుకున్నారు వాళ్ళు. ఓకే, ఈ క్లాసులో ఎవరికైతే మార్క్స్ ఎక్కువ వచ్చినాయో వాళ్ళు డైరెక్ట్గా క్రెడిట్స్, ఫిజికల్ క్లాసెస్ అటెండ్ అయ్యి క్రెడిట్స్ తీసుకుని వీళ్ళు ఆన్లైన్ డిగ్రీకి ట్రాన్స్ఫర్ అవుతాయి. అంటే మీరు ఫిజికల్ డిగ్రీ ఐఐటి పాలకాడ్ రాదు. అంటే అడ్వాంటేజ్ ఏంటి, వీడు ఆన్లైన్లో చదివే స్టూడెంట్ కూడా ఐఐటికి ఫిజికల్గా వెళ్ళి క్లాసెస్ అటెండ్ అయ్యే అవకాశాన్ని ఇచ్చారంటే ఇచ్చారు. ఇది చాలామందికి తెలియదు. దయచేసి దీని మీద కొంత ఇన్ఫర్మేషన్ మీరు ఒకసారి ఆ వెబ్సైట్లో పెట్టాడు వాడు చూసుకున్నట్లయితే, ఎంఓయూస్ పెట్టినట్లయితే ఆల్మోస్ట్ వీళ్ళ ఉద్దేశం ఏంటంటే ఫ్యూచర్లో 23 ఐఐటీస్కి దీన్ని ఎక్స్పాండ్ చేయాలని ట్రై చేస్తున్నారు. అంటే ఒక లిమిట్ పెట్టి, ఒక జీపీఏ పెట్టి ఇంటర్వ్యూ పెడతారు వాళ్ళు, పెట్టి కంప్లీట్ ఒక సెమిస్టర్ కాదండి 1 year చేయొచ్చు. ఈవెన్ ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్ మొత్తం ఐఐటీస్కి వచ్చేయమని చెప్తున్నారు. అసలు మీరు ఆలోచించండి అది ఎంత అడ్వాన్స్. దీంట్లో ఇంకొక అడ్వాంటేజ్ ఏం పెట్టారంటే వాళ్ళు 4th year అక్కడ చదివిన తర్వాత 4th yearలో జీపీఏ కానీ సర్టన్ జీపీఏ వస్తే గేట్ ఎగ్జామ్ లేకుండా 5th year ఎక్స్టెండ్ చేసి ఎంటెక్ చేసుకోమంటున్నారు. అంటే వీళ్ళ యొక్క పరిధిని చూడండి ఎలా పెంచుతున్నారు వీళ్ళు. అంటే నెమ్మదిగా ఫిజికల్ డిగ్రీ కూడా అవకాశాన్ని వీళ్ళు కల్పిస్తున్నారు కదా. సో ఆ క్రెడిట్స్ని ఈ ఆన్లైన్ డిగ్రీకి ట్రాన్స్ఫర్ అవుతాయి. ఫ్యూచర్లో ఆన్లైన్ క్రెడిట్స్ని ఫిజికల్ డిగ్రీ కింద కన్వర్ట్ చేస్తూ మెరిట్ వచ్చినటువంటి ఇదిని ట్రాన్స్ఫర్ పెట్టి పంపించి యోచనలో కూడా ఉన్నారు వీళ్ళు. అంటే 2 years అయిన తర్వాత నీ పెర్ఫార్మెన్స్ బాగున్నట్లయితే అక్కడికి వెళ్ళి డబల్ డిగ్రీ, డ్యూయల్ డిగ్రీ అన్న కాన్సెప్ట్ పెట్టి ఇచ్చి ఆలోచనలో కూడా ఉన్నారు. ఫ్యూచర్లో రావచ్చు. ఇది మరి డెఫినెట్గా మంచి సిస్టమ్, అందరూ తెలుసుకోవాలి. చక్కటి పాయింట్స్. అంటే 1 year అక్కడికి వెళ్ళిపోయి మీరు చేయొచ్చు. ఆల్మోస్ట్ ఇప్పుడు 4 ఐఐటీస్తో వాళ్ళు ఎంఓయూ చేసుకున్నారు. మేబీ ఫ్యూచర్లో ఇంకా మిగతా ఐఐటీస్తో కూడా ఎంఓయూ చేసుకుంటున్నారు. ఎందుకంటే మద్రాసు వాళ్ళు కాబట్టి వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే కాదన్నారు, గవర్నమెంట్ని పట్టుకుంటారు తెలుగు వాళ్ళు. వీళ్ళు ఏం చేస్తారంటే వెళ్ళి మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్లో కూర్చుంటారండి, వెళ్ళి సెంట్రల్ గవర్నమెంట్లో కూర్చుంటారు. ఆబ్వియస్గా మద్రాసు ఐఐటీ వాళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుంది. ఇండియాలో గాళ్ళగదండి పైనీర్స్ వెళ్ళి ఇన్స్ట్రక్షన్స్ అక్కడే చెప్పిస్తారు. ఇది మనం ఇండియా మొత్తం ఎక్స్పాండ్ చేయాలంటే వాళ్ళు విడిగా అడిగితే ఐఐటీ కూడా ఒప్పుకోడు, ఫిజికల్ క్లాసెస్ రావడానికి ఒప్పుకోడు కదా. వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయగలరు, వాళ్ళు పిఎం ఆఫీస్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలరు. యాక్చువల్గా హెచ్ఆర్డీ సెక్రటరీతో చేస్తారండి, చేసి అక్కడి నుంచి ఇన్స్ట్రక్షన్స్ రప్పిస్తారు వీళ్ళకి ఐఐటీస్కి. చచ్చినట్టు ఒప్పుకుని చేయవలసి వస్తుంది. సో వాళ్ళు చేసే ప్రోగ్రామ్స్ కూడా అంత వండర్ఫుల్ ప్రోగ్రామ్స్ చేస్తారండి. ఐఐటి మద్రాసు వాళ్ళు చేస్తారండి. ఈవెన్ ఎన్పిటిఎల్ కోఆర్డినేటర్, నా పిహెచ్డీ ఎక్స్టర్నల్ ఎగ్జామినర్ సార్. ఎన్పిటిఎల్ కోఆర్డినేటర్ ఇప్పుడు ప్రొఫెసర్ ఆండ్రూ తంగరాజ్ అని నా పిహెచ్డీ ఎక్స్టర్నల్ ఎగ్జామినర్, వండర్ఫుల్ క్యాండిడేట్స్. అప్పుడు ఎన్పిటిఎల్ బాస్ అనమాట. సో వాళ్ళ ప్రోగ్రామ్స్ కూడా అంత ఆ హై లెవెల్లో చేస్తారు. సో అంటే వీళ్ళ ఈ ప్రోగ్రామ్ని మరింత సక్సెస్ చేయాలని ఇంకా ఫిజికల్ క్లాసెస్కి ఇవ్వడం, ప్లేస్మెంట్స్ ఇవ్వడం. ఇప్పుడు కాదండి, ఆన్లైన్లో చేసిన స్టూడెంట్కి మరి
అసోసియేషన్లోకి ఆల్మండ్స్లోకి వెళ్ళటం అనేది ఏదైతే ఉంటుందో అది చిన్న విషయం కాదు కదా. మరి దాన్ని వాళ్ళు Complete innovative. ఆల్మోస్ట్ నీకు వెళ్ళిపోయావు అంతే, అందులోకి వెళ్ళిపోయావు. ఇప్పుడు ఫ్యూచర్లో వీళ్ళ ఉద్దేశం ఏంటంటే ఐఐటి మద్రాస్కి ఏదైతే ప్లేస్మెంట్ కంపెనీస్ వస్తున్నాయో కొన్ని కంపెనీస్ని రిక్వెస్ట్ చేస్తున్నారు ఇప్పుడు వీళ్ళు. ఏమని, మాకు ఆన్లైన్ డిగ్రీలో ఎవరైతే టాప్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి మీరు ఎందుకు రిక్రూట్మెంట్ చేసుకోకూడదు అని చెప్పేసి ప్రదర్శిస్తున్నారు ఇప్పుడు. ఫ్యూచర్లో అనదర్ 1 yearలో నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం ఆ కంపెనీస్ నుంచి వీళ్ళకి యాక్సెస్ వచ్చేస్తారు చూడండి. 100% చేసుకుంటారు సార్. వాళ్ళు చేస్తారు, ఊరుకోరు వాళ్ళు వదలరు. అవును. సో డెఫినెట్గా ఇట్లాంటి అడ్వాంటేజెస్ ఉన్నాయి కాబట్టి మేబీ. కాకపోతే ఈ డిగ్రీని మీరు వాళ్ళ బాధపడేది ఏంటంటేనంటే, వాళ్ళు ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో రీసెంట్గా నేను చదివింది ఏంటంటే, సీరియస్గా ఆవేశంగా జాయిన్ అవుతున్నారా, మీరు ఎగ్జిట్ అయిపోతున్నారు 1 year అయిన తర్వాత 2 years అయిన తర్వాత, చివరి డిగ్రీ పూర్తిగా కంప్లీట్ చేయలేకపోతున్నారు, హార్డ్లీ 10% ఆఫ్ ది పీపుల్ కూడా చేయలేకపోతున్నారు. మీరు నిలబడి చెయ్యండి, మీరు లేజీగా ఉండొద్దు, వదిలేయొద్దు, నాన్ సీరియస్గా ఉండొద్దు అనేది వాళ్ళకి. అంటే ఫ్రీగా సీట్ వస్తుంది కదా అని చెప్పి దాన్ని వాల్యూ లేకుండా ఉంటే ఎట్లాగా. కాకపోతే అకాడమిక్ వర్క్ లోడ్ చేసుకుంటే IIITలో చదువుతున్నాడండి ఎవడో పిల్లడు అనుకుందాం, వాడు 2 చేయలేరండి. వాళ్ళని మనం అనలేం, ఎందుకంటే వాళ్ళ ప్రాజెక్ట్స్ కోర్స్ వర్క్ చాలా ఎక్కువ ఉంటుందండి. ప్రాబబ్లీ ఇది Tier 3 కాలేజ్ వాళ్ళకి పర్ఫెక్ట్గా ఉంటుందండి. ఎగ్జాక్ట్లీ. ఇట్స్ నాట్ ఫర్ కొంచెం బెటర్గా ఉన్న కాలేజీలు అయితే అవసరం ఉండదండి. 2 చేయలేరండి పాపం, వర్క్ లోడ్ ఎక్కువ కాలేజెస్కి చేయలేరు. మీరు ఇది మానేసి నెక్స్ట్ వేవ్లోకి వెళ్తా, స్కాలర్లోకి వెళ్తాను, వేదంలోకి వెళ్తా, లేకపోతే న్యూటన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి వెళ్తా, లేకపోతే ఏదో పోలారిసిస్కి వెళ్తా, ఇది కాదండి. ఇది 4 years వెళ్ళటం ఉపయోగం ఉంది. మీరు ఇలాంటి డిగ్రీ తీసుకోవాలి. మీకు ఎక్స్ట్రా ప్రాజెక్ట్స్ కావాలి, ఎక్స్ట్రా స్కిల్స్ కావాలంటే స్కాలర్లో జాయిన్ అవ్వండి, ఎవడొద్దన్నాడు. అక్కడ అంటే మీరు ఈ డిగ్రీని పట్టుకుని ఎక్స్ట్రా స్కిల్స్ నేర్చుకోవడానికి డబ్బులు కట్టండి వాడికి. వాడిచ్చేది ఏంటి డిగ్రీ, నాకు అర్థం కాదు. మీరు డబ్బులు కట్టడం ఆడిచ్చేది ఏంటి? అఫ్కోర్స్ బిట్స్ ప్లాన్ కూడా మీకు ఆన్లైన్ డిగ్రీ ఇస్తుందండి. బిట్స్ ప్లాన్ కూడా వాళ్ళు కూడా ఫ్లెక్సిబిలిటీ ఇచ్చారు, వాళ్ళు కూడా ఇస్తున్నారు. ఆన్లైన్ ఎంటెక్ ఇస్తున్నారు సార్. ఆన్లైన్ బీటెక్ కూడా ఉంది, బేస్ ఉంది, సేమ్ ప్రోగ్రామ్ ఉంది వాళ్ళు కూడా. ఓకే, సేమ్ ప్రోగ్రామ్ ఉంది. ఇప్పుడు SCL టెక్ ఉంది అనుకోండి, SCL టెక్ బి అంటాం, వాళ్ళు ఆ బిట్స్ ప్లాన్ నుంచి టై అయిపోయారు వింటున్నారండి. సో కాకపోతే నెక్స్ట్ వేవ్ వాడున్న స్కాలర్ వాడు ఇవ్వట్లేదు, అది తెలియట్లేదు వీళ్ళకి. డబ్బులు మీరే కట్టుకుని వాళ్ళు కోర్స్ ఎరాతో టై అయిపోయారు. బిట్స్ ప్లాన్ వాళ్ళు డైరెక్ట్ కోర్స్ ఎలాగెళ్ళి 3 లక్షల ఫీజు కూడా సరిపోద్ది. దానికి ఇంకొకటి ఇవ్వక్కర్లేదు అంటానండి, ఎవరికాడ రిజిస్టర్ చేసుకోవచ్చు. మీకు కావాల్సిన కోర్సులు రిజిస్టర్ చేసుకోండి. సో డెఫినెట్గా ఈ డిగ్రీని మీరు ఫినిష్ చేయగలిగితే మంచి. కాకపోతే లేజీగా ఉన్నవాళ్ళు, మొబైల్ ఎడిక్ట్ అయిపోయిన వాళ్ళు, నేను చదువుతానని చెప్పేసి ఇంట్లో అబద్ధాలు చెప్పి కూర్చుని మధ్యలో వదిలేసిన వాళ్ళు సంఖ్య బాగా ఎక్కువగా ఉందండి. ఈ పాయింట్ కూడా మనం చెప్పాలి. సీరియస్నెస్ లేకుండా మీరు ఈ డిగ్రీలోకి ఎట్లా వెళ్తారు? టఫ్ అండి, ఇది టఫ్. ఇది కానీ ఇది ఎంతో కొంత తోస్తే మీకు దాని ప్రపోర్షనేట్గా సర్టిఫికేట్ వస్తుంది. మీరు అసలు చదవడం మానేసి మొత్తం వదిలేస్తే, గాలికి వదిలేస్తే ఎట్లాగా? ఎంతో కొంత ఫస్ట్ లెవెల్, సెకండ్ లెవెల్, థర్డ్ అంతే కదా, మీకు ప్రపోర్షనేట్గా సర్టిఫికేట్ వస్తుంది. సో ఎంతో కొంత తోయాలి మీరు. మీరు దాన్ని సీరియస్గా తీసుకోకుండా ఉంటే టఫ్ ఉంటుందండి ఎగ్జామ్. ఇది చూసినట్టు పాస్ చదువుతానంటే ఏమి మార్కులు వచ్చే పరిస్థితి ఉండదు, అంత ఈజీగా ఉండదు. వాళ్ళ స్టాండర్డ్ వాళ్ళు మెయింటైన్ చేస్తారు కదా, మెయింటైన్ చేస్తారు. ద బ్యూటీ ఆఫ్ దిస్ డిగ్రీస్ ఈవెన్ బీకామ్, BA, BSc స్టూడెంట్స్ ఎవరైనా ఉన్నా చేసుకోవచ్చు, ఆయన చేసేయచ్చు, చాలా హ్యాపీగా చేయొచ్చు. వాళ్ళు బాగా సూట్ అవుతుంది. వాడు ఈవెన్ మ్యాథ్స్ 12th చదవకపోయినా కూడా చేయొచ్చు. వాళ్ళు బాగా సూట్ అవుతుంది. చక్కగా ఎన్రోల్ చేసుకునేందుకు మీకు అకాడమిక్ ప్రెషర్ మీ కాలేజీలో ఎక్కువ ఉండదు కాబట్టి ఈ BS మీరు చేసి ఎంతో కొంత లెవెల్ దాకా చేస్తే దట్ సర్టిఫికేట్ వెరీ మచ్ వ్యాలిడ్ అనమాట కదా సార్. డెఫినెట్లీ వెరీ మచ్ వ్యాలిడ్ కదండి. నేను MS అడ్మిషన్ వచ్చేదాకా నాకు డౌట్ అండి. ఫస్ట్ టైం నేను పంపించాను స్టూడెంట్ని, నవ్ ఐ గాట్ ఎ కాన్ఫిడెన్స్. మీకు ఇంతకుముందు వీడియోలో నాకు చెప్పలా, నాకు ఒక డౌట్ ఉంది కానీ సర్టిఫికేట్లు ఆన్లైన్ రాయట్లే. ఆడికి తెలియదు చేస్తాడు, ఇది మామూలుగా IIT మద్రాస్ డిగ్రీ అనుకుంటాడు కదా, ఆడికి తెలియదు కదా. ఎవడో మన ఎదవలో పోయి మన ఆడిని ఎడ్యుకేట్ చేస్తే తప్ప అందులో వదిలేస్తే పమ్మటి తీసుకుంటాడు, సీట్లు ఇస్తాడు. అట్లా గుడ్ డిగ్రీ, మంచి డిగ్రీ. అందరూ ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలి. ఎందుకంటే మామూలు రెగ్యులర్ IIT కూడా BS డిగ్రీ ఉంటుంది ఫుల్ టైం. అవును, ఉంది. అది ఒకలాగానే ఉంటుంది సర్టిఫికేట్ చూస్తే. ఈవెన్ IASC కూడా BS డిగ్రీనే. సో ఇది కూడా BS డిగ్రీ, ఇది కూడా BS డిగ్రీనే. సో ఆ క్రెడిట్స్ ఏమే ఉన్నాయండి. సో మా క్రెడిట్ సీక్రెట్స్ ఏమే. ఈవెన్ ISI లేకపోతే సేమ్ అండి, CMI BS డిగ్రీ, అది కూడా BS DSA కదా అంటున్నాడు, సేమ్ డిగ్రీ. సో అందువల్ల మంచి డిగ్రీ. అందరూ ఈ అవకాశాన్ని చక్కగా సద్వినియోగం చేసుకొని బాగా చదువుకోండి. సో థ్యాంక్ యూ సో మచ్. డాక్టర్ ఎస్ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 UPSC పరీక్షల్లో ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, MTech, MBA ఎగ్జిక్యూటివ్ MBA, MSc, MBA HR, MA సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీతో పాటు డాక్టరేట్ కూడా చదవటం జరిగింది. సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షలో UPSC నిర్వహించే సివిల్ సర్వీస్ పరీక్షలో 179వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్ లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్ లో 4వ ర్యాంక్,
క్యాట్ ఎగ్జామ్ లో 99.8%, జిమాట్ 76 స్కోర్. ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఎన్ని క్వాలిఫికేషన్ డిఫరెంట్ పరీక్షలు ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదనే చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ లో పరంగా, కాంపిటేటివ్ పరంగా ఇన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జోనల్ లెవెల్లో జనరల్ మేనేజర్ అవార్డు, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపు దక్కాయి. అక్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ లైఫ్ టైమ్ సేవశ్రీ అవార్డు ఆంధ్రప్రదేశ్ మంత్రి నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులను అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ పర్మనెంట్ మెంబర్ గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావటం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుంచి 5, 6 తరగతుల విద్యార్థుల నుంచి పెద్ద పెద్ద పీజీ, పీహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకు అవగాహన కల్పిస్తుంటారు. ప్రతి విషయం పైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్ తోనే కాదు, ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలి అన్న విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తుంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబులే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్ పై కూడా అవగాహన కల్పిస్తుంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్స్ ₹1 తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మన 99 టీవీ ద్వారా విద్యార్థులకు మోటివేషన్ ఇవ్వటానికి మీ ముందుకు వస్తున్నారు డాక్టర్ సతీష్ గారు.